నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న పర్ఫార్మర్ రచిత తనెంచుకున్న పాట గుండె జారి కల్లంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కల్లంతయ్యిందే అరే 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 ఫేస్బుక్ కు బుక్ అయిపోయానే నా బుద్ధి మరచి ప్రేమ వలలో బందీ అయ్యానే అరే 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 ఇంట్లోని సిస్టమ్ ఆన్ చేసి నేను పొందాను నష్టం ఎట్టో నెట్టులోని భూతం పెట్టింది నన్నే ఎంతో కష్టం మౌసు టకటకలాడిస్తూ వెతికినాయి నా కళ్ళు ఫేస్బుక్ ని ఓపెన్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ నేనే పంపాను అరే 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 ఫేస్బుక్ కు బుక్ అయిపోయానే నా బుద్ధి మరచి ప్రేమ వలలో బందీ అయ్యానే అరే 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 ఆహా ఇంట్లోని సిస్టమ్ ఆన్ చేసి నేను పొందాను నష్టం ప్రొఫైలే చూసి అందగాడని ఊహించా వాడి ఫ్రెండ్స్ ని చూసి గొప్పవాడని భ్రమపడ్డా ముందు వెనక చూడలేదయ్యో ఏందయ్యో ఎంక్వైరీ చేయలేదయ్యో నా కర్మయ్యో మంచివాడు అంటూనేనయ్యో ఒరయ్యో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినానయ్యో సిక్స్ ప్యాక్ ఉందనుకుంటే కొబ్బరి బోండం లాగున్నాడు ప్రిన్స్ లా ఉంటాడనుకుంటే అయ్యో విక్రమ్ లాగున్నాడు అరే 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 ఫేస్బుక్ కు బుక్ అయిపోయానే నా బుద్ధి మరచి ప్రేమ వలలో బందీ అయ్యానే అరే 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 ఇంట్లోని సిస్టమ్ ఆన్ చేసి నేను పొందాను నష్టం అరే మెసేజ్లు చూసి కాళిదాసని అనుకున్నా నేను ఎంక్వైరీ చేస్తే చదువులో వాడు గుండుసున్నా సాఫ్ట్వేర్ జాబ్ అన్నాడు చూడరు నెలకి 1,00,000 సాలరీ అన్నాడు ఆ పోరడు హోటల్లోనే ఎంగిలాకులే ఆ గుంటడు ఎత్తుకుంటూ బతుకుతుంటాడు ఎరువు డ్రెస్సులు వేస్తుంటాడు మోజులు ఎక్కువ కొడతాడు బీడి సోపుకి టెంప్ట్ అయిపోతే గుంట తెంచి చేతులడతాడు అరే 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 చేయలేని సరుకైపోయింది ఫేస్బుక్కుల ప్రేమ గుండె జారి కిందకు పడుతుంది అరే 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 ఆహా ఇంట్లోని సిస్టమ్ ఆన్ చేసి నేను పొందాను నష్టం ఎట్టో నటలోని భూతం పెట్టింది నన్ను ఎంతో కష్టం మౌసు టకటకలాడిస్తూ వెతికినాయి నా కళ్ళు ఫేస్బుక్ ని ఓపెన్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ నేనే పంపాను అరే 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 ఫేస్బుక్ కు బుక్ అయిపోయానే నా బుద్ధి మరచి ప్రేమ వలలో బందీ అయ్యానే అరే 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 ఆహా ఫేస్బుక్ అంత బుక్ అయిపోయావా చాలా ఈ సైటా అదే ఫేస్బుక్ ఎఫెక్టా సైట్ కొట్టాలని చూసి సైట్ తెచ్చుకుందాం అన్నమాట సో ఓటు ఇద్దరికి స్పెక్స్ ఉన్నాయి ఎవరిని అడుగుదాం ఫస్ట్ సార్ మీకు స్పెక్స్ ఎందుకు వచ్చాయి రీడింగ్ గ్లాస్ ఒక 10 ఏళ్ల కిందట వచ్చాయి అది కూడా బాలు గారు సజెస్ట్ చేశారు నేను కొంచెం ఇలా ఇలా చూస్తుంటే పాడుతా తీగలో కళ్ళజోడు పెట్టుకోకూడదా అన్నారు ఆయన అందుకని చాలా బాగా పాడావమ్మా సంగీతం నేర్చుకుంటున్నావా నేర్చుకోండి తప్పకుండా నేర్చుకో
చాలా బాగుంది నీ కంఠస్వరం. నేనైతే ఇది సినిమాలో పెట్టి నంది బహుమతులకు గనక నన్ను గనక జడ్జింగ్ చేస్తే ఈ పాటకి ఇస్తాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, వెరీ నైస్. కృష్ణ దీనికి స్టోరీ మరి నీకు శ్రావణకు పెద్ద గొడవ ఏం తెలుసా? రోజు జరుగుతుంటే రోజు జరుగుతుంది, బట్ ఈ విషయంలోనే పెద్ద గొడవ జరిగింది. అందులో నేను గెలిచానా లేదా? అరే 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 జుట్టు పీకి చేతిలో పెట్టిందే మా శ్రావణ భార్గవి, జుట్టు పీకి చేతిలో పెట్టిందే. నువ్వే నా హీరోయిన్ అని ఫోటోలు చూసి లైక్ కొట్టాడే, లవ్ యూ అని అన్నాడే, ఇండియా రప్పించాడే. తీర వచ్చిన తరువాతేమో నువ్వే అంటూ పంపించాడే. ఎందుకేమో అది తెలిసి శ్రావణ భార్గవి జుట్టు పీకిందే. అది తెలిసి శ్రావణ భార్గవి జుట్టు పీకిందే. మా చందు జుట్టు పీకి చేతిలో పెట్టిందే. చక్కగా పెళ్ళైన తర్వాత ఎవరో అమ్మాయిని ఫోటో చూశాడు హీరోయిన్ అనుకుని, లైకులు కొట్టి కామెంట్ చేసి రోజు ఫుల్ చాటింగ్ చేసిన తర్వాత ఆవిడ అక్కడి నుంచి ఇండియా వచ్చింది. వచ్చిన తర్వాత అది ఒరిజినల్ పిక్ కాదని తెలిసి నో వే అన్నాడు అనమాట. అది తెలిసి ఎంతో బాగా జులపాలుగా ఉండే మా చందు జుట్టు అంత చిన్నగా అయిపోయిందంటే జుట్టు పీకి చేతిలో పెట్టి ఎకరాలు వెళ్తున్నాయి, ఎగిరిసిపోయింది. నాకు అర్థమైంది ఏంటంటే ఆ రోజు నేను భార్గవ్ గుడి ఇంకోటి చెప్పాను. ఏమిటి? ఆ ఫొటోస్ కి లైక్ కొట్టింది నీ పేజ్ లో. మంచిగా చాలా చాలా బాగా పాడింది, అలాగే ఫన్ విత్ మెసేజ్ ఈ పాటలో. వెరీ నైస్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ రచిత.